మాకేం చెప్పలేదే అనేందుకు వీల్లేదు. అందరికీ భగవద్గీత, ప్రపంచంలో ఉన్న మానవాళికంతా కూడా భగవద్గీత. అటువంటి ఆ భగవద్గీతలో చెప్పినట్టుగా ఆత్మోద్ధారానికై ప్రయత్నం చేస్తూ, సమాజంలో కష్టంలో ఉన్నవారిని చూసి మనం ఎంత సేవ చేయగలమో అంత సేవ చేస్తూ, చలికాలం వచ్చింది, ఎంతోమంది పాపం బట్టలు కూడా లేకుండా, దుప్పటి కూడా లేకుండా రోడ్ల మీద, అక్కడక్కడ బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో పడుకుని ఉంటారు. అటువంటి వాళ్ళకి ఇంట్లో ఉన్న పాత దుప్పట్లైనా ఇవ్వండి, పోనీ కొత్తవి కాకపోయినా పాతవైనా ఇవ్వండి తీసుకెళ్ళి. అంత చలిగా ఉంది కదా. మనకి అవకాశం ఇస్తాడు భగవంతుడు, దాన్ని సద్వినియోగపరచుకోవాలి. అప్పుడే దాన్ని రెట్టింపు చేస్తాడు. ఈరోజు యోగ వాసిష్టంలో కూడా అదే విషయం మనం చెప్పుకున్నాం. అన్ని సిద్ధులు పెట్టుకుని మనం ఏం చేస్తాం? ఇన్ని సిద్ధులు కోరుతూ ఉన్నాం, ఇన్ని కోరికలు కోరుతూ ఉన్నాం, ఇంత ప్రమోషన్ ఇవ్వు అంటున్నాం, ఇంత డబ్బు ఇవ్వు అంటున్నాం. ఇదంతా ఒక్కళ్ళే తినటానికి అవుతుందా? కాదు కదా. నాకు ఇవ్వు స్వామి, నాకు నువ్వు ఇచ్చి నాకు ఇవ్వాలి అనే ఇచ్చే బుద్ధిని కూడా ఇవ్వు అని ప్రార్థన చేయండి. అప్పుడు ఇస్తాడు భగవంతుడు.